ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యము. మీ అవసరతలు ఏమైనప్పటికీ మీ ప్రతి అవసరతను తీర్చగలిగిన యేసయ్య మనకున్నాడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు ద్వారా మహిమలో మన ప్రతి అవసరతను తీరుస్తానని వాగ్దానం చేయుచున్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు ఐశ్వర్యవంతులై ఉన్నారు. మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి ప్రతి అవసరత తీర్చబడుతుందని మీరు వాగ్దానం చేయుచున్నారు. మీ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి అవసరత ప్రభువా, మీరు ఎరిగి ఉన్న దేవుడవు. వారి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేయుచున్నాం. మీ నామమునికే మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ హస్తము తోడుగా ఉంచండి. ప్రభువా, మీరే బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.